ఫలరాజం మామిడి ఏ ఏడాది ఎలా ఉంటుందో అగమ్యగోచరంగా ఉంది. ఏడాదికి ఒకేసారి పంటనిచ్చే మామిడి విషయంలో చాలాసార్లు అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు నష్టపోతున్నారు. కానీ మధురకు చెందిన ఓ రైతు మాత్రం శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు చేపడుతూ ఏటా దిగుబడులను నిలకడగా సాధిస్తున్నారు. అంతేనా, వచ్చిన కాయను తోట వద్దనే వినియోగదారులకు విక్రయిస్తూ దళారుల ప్రమేయం లేకుండా లాభాలను ఆర్జిస్తున్నారు. అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటడం వల్ల రైతుకు మేలు జరుగుతుందని, కాయలను సొంతంగా అమ్ముకుంటే లాభదాయకంగా ఉంటుందంటున్న ఆ రైతు అనుభవాలను మీరే చూసేసేయండి. ఇదిగో ఇక్కడ మామిడికాయలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న ఈ రైతు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు. ఖమ్మం జిల్లా మధిర న్యాయస్థానంలో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తూనే వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేద్యం బాట పట్టారు. బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో మొత్తం 21 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది 5 ఎకరాల అధిక సాంద్ర మామిడి తోట. 16 సంవత్సరాల క్రితం అధిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 140 చెట్లు నాటుకున్నారు. సాధారణంగా రైతులు మామిడి తోటల్ని వ్యాపారస్తులకు ఇచ్చేస్తుంటారు. దీంతో వారు చెప్పిన ధరకే విక్రయించాల్సి వచ్చేది. కానీ వెంకటేశ్వరరావు కాయలను సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. అంతేకాదు, చెట్ల మీద మాగిన కాయలను కోసి నేరుగా విక్రయిస్తున్నారు. వినియోగదారులు నేరుగా తోట వద్దకే వచ్చి వారికి నచ్చిన కాయలను కొనుగోలు చేసుకుంటున్నారు. వీలైనంతవరకు సేంద్రియ విధానాలతో పాటు దళారులపై ఆధారపడకుండా సొంతంగా మార్కెట్ చేసుకుంటే ఫలరాజం మామిడి లాభాల రుచులను అందిస్తుందంటూ తన అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు వెంకటేశ్వరరావు. నాకున్నటువంటి భూములంతా అన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్స్ వేసామండి. ఎక్కువ దాంట్లో మామిడి తోట ఉంది. తర్వాత 40 సంవత్సరాల పొలం ఉంది. అదేవిధంగా 20 సంవత్సరాల తోట కూడా ఉందండి. ఓ సంవత్సరం ఓల్డ్ ఉన్నాయండి. 40 సంవత్సరాల తోట ఏమో మామూలు డెన్సిటీతో వేసాం. 30 అడుగులకి 30 అడుగులకి. ఈ హై డెన్సిటీ వేసినటువంటి ప్లాంట్ ఏదైతుందో 12 అడుగులతో పెట్టేసి ఎకరానికి 140 మొక్కల దాకా వచ్చినాయండి. ఇది తోట 2003 సంవత్సరంలో వేసామండి. ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాలు అయింది. అప్పుడు వేసినప్పుడు చుట్టూతా 40 అడుగులకి ఒక మొక్క చొప్ప వేసిన తర్వాత ఈటీవీ అన్నదాత ప్రోగ్రామ్ చూసిన దగ్గర నుంచి మనం కూడా డెన్సిటీ ప్లాంటేషన్ వేయాలనే ఉద్దేశంతో నేను ఇమ్మీడియట్లీగా సార్లు మధ్యలో ఇంకో వరుస వేసుకుంటూ వచ్చామండి. దీంట్లో మేజర్గా చెరుకు రసం, బంగినపల్లి, హిమాయత్ అండి. ఈ మూడు ఒక్కోటి 130 నుంచి 180 మొక్కల దాకా ఉన్నాయండి. మిగిలినవన్నీ దశేరి కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, పండూరు వారి మామిడి, తర్వాత కొత్తపల్లి కొబ్బరి, తోతాపురి, రొమానీ కానివ్వండి, ఆల్ఫాన్స్, చిన్న రసం, పెద్ద రసం, కొబ్బరి మామిడి, ఇటువంటివన్నీ 2-3 మొక్కల చొప్పున వేయటం జరిగిందండి. ఒక్కో సంవత్సరం ఒక్కో రీతిలో వస్తూ ఉందండి. ఈ సంవత్సరం ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్రాపు కొద్దిగా గొప్ప మేము నిలబెట్టగలిగినాం. ఒక సంవత్సరం మోసపోయిన దగ్గర నుంచి మేము పూర్తిగా మేమే పంటని కోసుకుంటా ఎవరికి విషపూరితమైనటువంటి ఆహారం అందించకుండా ఉండాలనే ఉద్దేశంతో డైరెక్ట్ కస్టమర్కే మేము ఇక్కడనే డెలివరీ చేస్తామండి. వాళ్ళకి నచ్చిన కాయ వాళ్ళు కోసుకునే విధంగా అది పంటకు వచ్చిన కాయలే మేము కోసి ఇక్కడ ఇస్తూ ఉంటామండి. కార్బైడ్తో కానీ మగ్గబెట్టం కానివ్వండి, ఇతర రసాయనాలు కానీ మేము దీంట్లో వాడడం. పంటకు వచ్చి కలర్కి వచ్చిన కాయలు కోసి ఇస్తే 2వ రోజుకో 3వ రోజుకో మగ్గిపోద్ది. వాళ్ళకి ఏ కాయ కావాలంటే ఆ సైజు కాయని వాళ్ళు కోసుకొని పోవటం జరుగుతూ ఉందండి. దళారుల వ్యవస్థ అనేది రద్దు చేయడం కోసం వ్యతిరేకమైనటువంటి దాంట్లోగా చేస్తున్నామండి. జనరల్గా దళారులు అయితే ఏం చేస్తారో మార్చి లాస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కటింగ్ చేస్తూ ఉంటారండి. కానీ మా దగ్గర దానికి భిన్నంగా మేము పండుకాయ ఏదైతే ఏర్పడి మే 15వ తారీఖు తర్వాత మే 10 నుంచి కాయలు రాలి పడిన తర్వాత ఆ చూసినటువంటి చెట్టుకి చూసి ఆ కాయని మేము కట్ చేసి కన్జ్యూమర్కి వాళ్ళ సమక్షంలోనే కట్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉందండి. బయట మార్కెట్కి మా మార్కెట్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి. బయట మార్కెట్ ఇవాళ కిలో 80 నుంచి 100 రూపాయలు లెక్క అమ్ముతూ ఉంటే మేము దానికన్నా తక్కువ రేటుతోనే ఇక్కడ బంగినపల్లి కానివ్వండి, చెరుకు రసం కానివ్వండి, కిలో ఇక్కడ 70 రూపాయల లెక్క ఇస్తామండి. హిమాయత్ కూడా మేము చేస్తాం 100 రూపాయల లెక్క మేము అమ్ముతామండి. అది మార్కెట్లో దాదాపు 200-300 హైదరాబాద్ లాంటి సిటీలో 300-400 రూపాయలు అమ్మినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన రీతిలోనే చౌక రేట్లోనే మేము కాయలు కూడా ఇస్తూ ఉన్నామండి. ఇది గత సంవత్సరంలో
6 టన్నులు, 7 టన్నులు, 8, 10 అట్లా వచ్చిందండి. ఈ సంవత్సరం కూడా 5-6 టన్నులు కాయ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాయ అనేది వచ్చిందండి. 2 years బ్యాక్ కంప్లీట్గా ఇథియోపియన్ నల్లి వచ్చిన టైంలో కూడా దాన్ని కూడా మేము ఫేస్ చేయగలిగి దాదాపు 6-7 టన్నుల కాయ దాకా వచ్చిందండి. క్రాప్ కాగానే ఇమ్మీడియట్లీ ఒక వారం రోజుల పాటు రెస్ట్ ఇచ్చి పూర్తిగా తొడిమలు అయితే ఉన్నాయో వాటిని కట్ చేసుకుంటూ రౌండ్గా చెట్టుకు 4 వైపుల నుంచి గాలి వచ్చే విధంగా చూసుకోవటం, తల కొమ్మలు అయితే ఉన్నాయో వాటిని కట్ చేసి మధ్యలో జిగ్జాగ్ ఉన్నటువంటి కొమ్మలు కానీ ఎండు కొమ్మలు కానీ కట్ చేసేసి ఒకసారి కాపర్ని స్ప్రే చేయడం జరుగుతుందండి. న్యాచురల్ మెన్యూర్ పశువుల ఎరువు తీసుకొచ్చేసి దాదాపు 100 నుంచి 150 kg దాకా చెట్టుకి వేసి తదుపరి ట్రైకోడర్మా వేడి, సూడోమోనాస్ దాంట్లో కలిపి చేస్తామండి. తోటనంతా పరిశీలించిన తర్వాత ఆ పూత వచ్చే సమయంలో వేడి కోసం సల్ఫరు, అదేవిధంగా ఆనియన్స్, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఈ పచ్చిమిరపకాయలు ద్రావణాన్ని స్ప్రే చేస్తూ ఉంటామండి. పురుగు వచ్చిన రీతుల ప్రకారం ఎక్కువ వేప నూనెని యూజ్ చేయటం, అదేవిధంగా గానుగ నూనె, వేప నూనె మిక్సింగ్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ పోవటం. ఆ తదుపరి ఇంకేమైనా ఎక్కువ పురుగు వస్తూ ఉంటే దశపాయల్ని కషాయాలు లాంటివి స్ప్రే చేసి వాటిని చేస్తూ ఉన్నామండి. పూత వచ్చిన సమయం దగ్గర నుంచి అండి కాయకు మీద మంగు రాకుండా ఉండటం కోసం ఫంగిసైడ్స్ ఏదైతే ఉన్నాయో బావిస్టన్ కానివ్వండి, శాప్ కానివ్వండి, ఇది అప్పుడప్పుడు మార్చి 2 సార్లు మేము స్ప్రే చేస్తూ ఉంటామండి. బఠానీ సైజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా డ్రిప్ ఇరిగేషన్ వేసి రోజు 1 గంట 2 గంటలు పాటు ఉంటుంది. కాయ కొంచెం వృద్ధి చెందిన తర్వాత కొంచెం ఎక్కువ టైం ఇచ్చుకుంటూ కాయని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామండి. మా తోటలో కూడా కింద నీట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేస్తామండి. ఎలాంటి పరిస్థితులు కూడా గడ్డి లేకుండా ఎప్పటికప్పుడు దున్నుకుంటా ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రంగా ఉంచి ఏర్పాటు చేస్తామండి. దీంట్లో మైలుతుత్తం, సున్నం, తర్వాత కాపర్ కలిపేసి పెయింట్ లాగా వేయడం జరిగిందండి. కింద నుంచి పైకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెదపురుగు కానివ్వండి, పిండి నల్లి రాకుండా కంట్రోల్ పెడతా ఉంటుందండి. రెండోది ఈ డెన్సిటీ ప్లాంటేషన్ వేయటం వల్ల ఈ గాలి దుమ్ములు కానివ్వండి, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా బయట 100 కాయలు రాస్తే రాలిపోతూ ఉంటే దీంట్లో 1-2 కాయలు మాత్రమే రాలుతాయండి. దీన్ని దగ్గర మొక్కలు ఉండటం వల్ల ఆపగలిగేటువంటి దాంట్లో వల్ల ఈ డెన్సిటీ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఉపయోగపడుతుందండి. రైతులు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటిది సమస్య పండుగ సమస్య అండి. కింద నేల ఏదైతే ఉందో అది నేలని శుభ్రంగా ఉంచుకోవటం. రెండోది కింద పడి డ్యామేజ్ అయినటువంటి కాయని ఏ రోజుకి ఆ రోజు ఏరేసి గుంట తీసి గుంటలో పెట్టి బూడ్ చేయడం ద్వారా కొంతమేరకు మేము కంట్రోల్ చేయగలుగుతామండి. రెండోది ల్యూర్ తీసుకొచ్చి బాటిల్స్లో పెట్టి ఈ ఫ్రూట్ ఫ్లైని చాలా వరకు 99% మేము దాన్ని కంట్రోల్ చేసి కాయకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మేము అన్ని రకాల సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కింద మన దున్నటం కానివ్వండి, మాదో చిన్న టైలర్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు వర్కర్స్ ఖర్చు కానీ దాదాపు 2 లక్షల దాకా ప్రస్తుతానికి వరకు అయ్యిందండి. ఇప్పుడు మేము దాదాపుగా ఇక్కడ అమ్మే పరిస్థితి దాని ప్రకారం ఇప్పటికే 2 లక్షల పైన మాకు అంటే దాదాపు సమానంగా దానికి సరిపోతుందండి. మిగిలింది ఏదైతే ఉందో మాకు రైతుగా మిగులుద్దండి. అది దీనికి ఇంకో మేము ఒక 2 నుంచి 3 లక్షల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ వేయటం వల్ల మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుద్దండి. ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల మనకి ఎంత గాలి వచ్చినా కానీ మన కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుందండి.